సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 23న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 23వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 23న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులను బట్టి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది రేవంత్ సర్కార్. ఈ నెల 25 లేదా 26న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెల 25 లేదా 26 నుంచి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 25 లేదా 26 తేదీలో జరిగే అవకాశం ఉంది. అప్పుడే తెలంగాణ వార్షిక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది కూడా కేంద్ర బడ్జెట్ను బట్టి అని తెలుస్తోంది. సో ఈ సమావేశాలకు అధికార ప్రతిపక్షాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయి? ఎగ్జాక్ట్లీ కేంద్ర బడ్జెట్ 23వ తారీఖు రోజున ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించి ఒకవేళ 23వ తారీఖు రోజున కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వారీగా తెలంగాణకు కేటాయించేటువంటి బడ్జెట్ వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ సంబంధించిన అంశాన్ని ప్రవేశపెట్టడానికి కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 25 లేదా 26న పూర్తి స్థాయి బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కేంద్రం అలొకేషన్ చేసిన తర్వాత ఈ నెల 24వ తారీఖు నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఈసారి కాస్త బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ సెషన్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా సమస్యలపైన, చాలా అంశాల వారీగా రోజువారీగా అంశాల వారీగా బడ్జెట్ సెషన్ సందర్భంగా బడ్జెట్ సెషన్ పూర్తయిన తర్వాత అనేక అంశాలపైన చర్చించడానికి సభ ఇప్పటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మొత్తం సభా వేదికగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం, నిరుద్యోగుల అంశం కావచ్చు, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో వీటన్నిటి గురించి బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అలాగే ధరణి అంశం ధరణి ప్లేస్లో కొత్త చట్టాన్ని ఆర్ఆర్ చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడానికి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటూనే సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగే అవకాశం ఉంది. సో ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా అసెంబ్లీ సంబంధించినటువంటి ప్రాంగణంలో ఛాంబర్లో స్పీకర్, తర్వాత శాసన మండలికి సంబంధించినటువంటి శాసన మండలి చైర్మన్, అలాగే మిగతాకు సంబంధించినటువంటి కీలక అసెంబ్లీ సంబంధించినటువంటి అధికారులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు దీంట్లో హాజరయ్యారు, విప్పులు హాజరయ్యారు. వీళ్ళందరి సమక్షంలో 24 తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై ఈ సమావేశంలో తీవ్రమైనటువంటి వాడివేడి చర్చ ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ హాజరు కానున్నారు. ఈసారి కేసీఆర్ ఈసారి సమావేశాలకు వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భం కంటే ముందుగానే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన గాయం కారణంగా తుంటి ఎముక రీప్లేస్మెంట్ జరిగింది, బోన్ రీప్లేస్మెంట్. కాబట్టి ఆయన హాజరు కాలేదు. వీల్ చైర్తో నడవడము, ఆ వీల్ చైర్లో ఉండడము, చేతి కర్రతో నడవడము, వీటన్నిటి సందర్భంగా ఎక్కువసేపు సభలో కూర్చోవచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతసేపు కూర్చోవద్దు అనేటువంటి డాక్టర్ల సూచన మేరకు ఆయన సభకు హాజరు కాలేదు అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరిగింది. హరీష్ రావు, కేటీఆర్ పలు సందర్భాల్లో. సో ఈసారి ఆయన గాయం నుంచి కోలుకున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. రీసెంట్గా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వరుస భేటీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు భేటీ అవుతా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఈ సభా సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నారు. గతంలో కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ఒక ఛాంబర్ కేటాయిస్తారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి, అంటే మొదటి నుంచి అదే ఆ ఛాంబర్ని కేటాయించారు. కానీ కేసీఆర్ ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ ప్రతిపక్ష హోదా కేటాయించేటువంటి ఛాంబర్ని చేంజ్ చేశారు. అప్పుడు కాస్త నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఒక చిన్న రూమును కేటాయించారనేటువంటిది ఆ విమర్శలకు తావు లేకుండా మరొకసారి ఇప్పుడు కేసీఆర్ ఛాంబర్ని ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఆ ఛాంబర్ నుంచి మరొక ఛాంబర్కి చేంజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా సరిపోయే పరిస్థితి లేదు కేసీఆర్కి అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడాలి కేసీఆర్ మరి దాన్ని ఆ ఛాంబర్ని
యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది. కానీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని అస్త్రాల శస్త్రాలను సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నిక సభలో వాళ్ళు వాదించడానికి వారి అంశాలను లేవనెత్తడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆరే ప్రధాన ఆకర్షణ రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో. రేపు బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ వర్సెస్ టు రేవంత్ రెడ్డి ఇద్దరు చాలా హోరాహోరీ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 6గురికి పైగా 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 6గురు ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇంకా ఈ గ్యాప్ ఇంకా 24వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి అప్పటిలోగా ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది, అసలు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎంతమంది సభా సమావేశాల్లో పాల్గొంటారనేటువంటిది చర్చ కొనసాగుతోంది. సో ఈసారి బడ్జెట్ సమావేశాలు చాలా హాట్గా వేడివేడిగా జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ మధు, ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 23న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులను బట్టి పూర్తిస్థాయి బడ్జెట్ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల రేపు 23వ తారీఖున కేంద్ర బడ్జెట్ను బట్టి రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టవచ్చు. రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ROR చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపైన చర్చ జరిగే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఏర్పాట్లపై CS, DGPలతో శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ సమీక్ష కూడా నిర్వహించారు. ఈసారి సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ సమావేశాలకు హాజరైతే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుక్కున పెట్టే విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్, ఈ నెల 24వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 23న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 23వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 23న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులను బట్టి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది రేవంత్ సర్కార్. ఈ నెల 25 లేదా 26న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెల 25 లేదా 26 నుంచి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 25 లేదా 26 తేదీలో జరిగే అవకాశం ఉంది. అప్పుడే తెలంగాణ వార్షిక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది కూడా కేంద్ర బడ్జెట్ను బట్టి అని తెలుస్తోంది. సో ఈ సమావేశాలకు